తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 ఏవైతే ఎన్నికల్లో హామీలో ఇస్తా అని చెప్పారో దాంట్లో భాగంగానే రూ. 2500 మహిళల అకౌంట్‌లో వేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 25వ తారీఖు క్యాబినెట్‌లో చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు తీసుకొని రావాలి. ఎంతమంది మహిళలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన పథకం ఉందో దాంట్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాలపైన అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ నెల 25వ తారీఖు క్యాబినెట్ చర్చలో ఇవ్వాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరింత ముందుకెళ్లే విధంగానే తెలంగాణ గవర్నమెంట్ వెళ్తా ఉంది. ఫ్రీ బస్ కావచ్చు, ఇప్పటికే అదేవిధంగా రూ. 500 సిలిండర్ కావచ్చు మహాలక్ష్మి పథకం కింద అయితే అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే రూ. 2500 కూడా అకౌంట్లో వేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉంది. కానీ తెలంగాణ రాజకీయ విశ్లేషకులు ఇది సాధ్యమయ్యే విషయమేనా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రూ. 2500 అకౌంట్లో వేస్తాన ఏవైతే ఉన్నాయో వేస్తారా అనే ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ అనేక విధాలుగా తెలంగాణలో అప్పులు అయితా ఉన్నాయి, ఆర్థిక సంక్షోభానికి గురవుతా ఉంది. ఒకవైపు రైతులకు సంబంధించి రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వాటిలన్నిటి కూడా అందిస్తూ ఉంది. అన్నిటి కూడా తెలంగాణ ఆర్థిక భారం పడతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణలో ఈ మరింత భారం పడే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మంత్రులకు సంబంధించి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 25వ తారీఖు క్యాబినెట్లో చర్చ జరుగుతాం. ఈ మహిళలకు సంబంధించిన ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో రూ. 2500 మరి ఇవ్వడానికి ఏ విధమైన మన దగ్గర ప్రణాళిక ఉంది, దానికి సంబంధించిన అర్హులు ఎవరు అనే దానిలోనైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చెప్పారు, ఎవరైతే 18 సంవత్సరాలు నిన్న పైబడి ఉన్న మహిళలకి అయితే ఈ పథకం అర్హులు అన్నట్టు కూడా కనబడతా ఉంది. మధ్య తరగతి మరియు పేదవాళ్ళకైతే ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించిన అర్హులు ఎంతమంది పొందుతారు, దానికి సంబంధించిన ఎంత బడ్జెట్ కావాలి, మన తెలంగాణలో ఇప్పటికీ ఎంత బడ్జెట్ ఉంది, కావాలంటే ఇంకా బడ్జెట్ ఎంత సమకూర్చుకోవాలనే దానిపైన చర్చలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో సాధ్యం అవుతుందనే నేపథ్యం అయితే ఇప్పుడు కనబడతా ఉంది. మరొక వైపు స్థానిక ఎన్నికలు అయితే రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మరి మహిళలకి ఇప్పటికీ ఆర్టీసీ బస్సు అదేవిధంగా రూ. 500 సిలిండర్ ఇచ్చినప్పటికి కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అకౌంట్లో రూ. 2500 పడతాయని. కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చుడుతోనే ఇటు అత్త ఉంటే అత్తకి, ఇటు కోడలు ఉంటే కోడలికి ఇద్దరికి కూడా అకౌంట్లో డబ్బులు వేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే తెలంగాణ ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు రూ. 2500 పడతాయి అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిణామంలో ఇంకా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ తరుణంలో ఎలక్షన్స్కి వెళ్తే మరి మహిళల ఓట్లు కీలకంగా ఉండబోతా ఉన్నాయి. మహిళలు ఓట్లు బ్యాంక్ ఏదైతే ఓట్లు బ్యాంకింగ్గా రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి, తనకి ఏదైతే మహిళలు ఓట్లు వేస్తారా లేదా అనే కొంత క్వశ్చన్ మార్క్తోనైతే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మహిళల అకౌంట్లో రూ. 2500 వేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళాలని చూస్తూ ఉంది. కాకుంటే ఈ ఆర్థిక సంక్షోభంలో రాజకీయ విశ్లేషకులు ఇది సాధ్యం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే విదేశీయాల నుండి కూడా అప్పు తెచ్చుకుందామంటే అప్పు ఊట్టని పరిస్థితి తెలంగాణ ఉన్న విషయం మనందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకంటే తక్కువ సమయం ఉంది, స్థానిక ఎన్నికలకి చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఈ తక్కువ సమయంలో పెట్టుబడులు కానీ లేకుంటే ఎవరైతే వాటికి సంబంధించిన అప్పు కానీ ఇచ్చే పరిస్థితుల్లో తెలంగాణ లేనట్టుగా కనబడతా ఉంది. లేకుంటే గతంలో కూడా రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తెలంగాణకు సంబంధించిన భూములను తాకట్టు పెట్టి మరి తెలంగాణకి రైతులకి వేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడన్నా ఏమన్నా భూములు మిగిలి ఉన్నాయంటే అవి కూడా మిగిలిలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇటు భూములను తాకట్టు పెట్టైనా కొంత డబ్బు తీసుకొద్దామన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో భూములు మిగిల్చకుండా తాకట్లోనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇంత ఆర్థిక శోభంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఎవరైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేరుస్తారా అనే తీరుగా ఆశ్చర్యం గురి చేపిస్తూ ఉంది. కాకుంటే ఇది నెరవేర్చినా కానీ తెలంగాణ మీద అత్యధికంగా భారం పడబోతా ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి గుడ్ న్యూస్ అన్నట్టుగా వార్తలు వచ్చినప్పటికి కూడా కానీ వేస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా మనకైతే కనబడతా ఉంది. మహిళలకి బహుశా మహిళా ఓట్ బ్యాంకింగ్ పైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఇటు కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే కోణంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకుంటే ఈ ప్రయత్నాలు ఎన్నికల వరకు తీసుకొని వెళ్ళేసి తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ వల్ల
వల్ల మేము చేయలేకపోతా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ముందుకెళ్ళాలి కాబట్టి మహాలక్ష్మికి సంబంధించిన 2,500 పేర్లు అయితే ఇప్పుడు సంచలనంగా వినిపిస్తూ ఉంది. కాకుంటే వాళ్ళు అకౌంట్లో వేస్తారా వేయరా అనేది కూడా కొంత ఆశ్చర్యంగా అయితే మనకైతే కనబడతా ఉంది. ఇంత ఆర్థిక శోభంలో ఉన్న తెలంగాణలో మరి వేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉంది. మరి ఈ నెల 25 తారీఖు వరకు అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే క్యాబినెట్ చర్చ జరగబోతా ఉంది. మరి క్యాబినెట్ మినిస్టర్స్ మరి ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మనం అయితే చూడాలి. ఇప్పటికైతే కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొన్ని చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. మరికొన్ని ఆర్థిక సంక్షోభం వల్ల చేయలేకపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయలు వేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.